వరంగల్ మండల తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దర్యాప్తు జరిపి 8 మందిని అరెస్టు చేశామన్నారు. నకిలీ సర్టిఫికెట్లను సహకరించిన 4, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో 4ని అదుపులోకి తీసుకున్నట్లు విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. మరి ఫోర్జరీ ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను ప్రస్తుతం సతీష్కే కాకుండా ఇంకా 4కి మరి ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఫేక్ సర్టిఫికెట్ కూడా మరి ఫోర్జరీ ఎంఆర్ఓ గారి ఫోర్జరీ సంతకాలతోని ఇష్యూ ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఎవరు ఖాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటారు. అదేవిధంగా సయ్యద్ ఖాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటారు. అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు. అదేవిధంగా దామోదర్ ఈయన బ్యాంక్ కాలనీ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు. అదేవిధంగా కమలాకర్ ఎనుమామలకు చెందినటువంటి వ్యక్తి ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆ సర్టిఫికెట్ ఎక్కడో మిస్ అవుతుంది, పోగొట్టుకుంటాడు. సో సేమ్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి ఈ గోవింద్ర సతీష్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇందిరమ్మ హౌస్ సైట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో ఇవ్వడం జరిగింది. సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ గోవింద్ర సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ లెక్క చలామణి అవుతూ వీళ్ళందరినీ కూడా మరి కొంత డబ్బులు తీసుకొని మరి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం 8 మందిని ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసినటువంటి వ్యక్తిని అతని యొక్క మీడియేటర్స్ను అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే తీసుకున్నారో అందరినీ కూడా మొత్తం 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసి